ప్రాముఖ్యంగా తల్లులు తండ్రులు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మీ అమ్మాయి కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, పెళ్ళీడు వచ్చినప్పుడు వాళ్ళకి పెళ్లి చేసేసేయాలి. ఎందుకంటే వయస్సు పెరిగే కొలది, అంటే పెళ్ళీడు వచ్చినప్పుడు దేవుడు ఏర్పరిచిన శరీర తత్వం ఏమిటంటే, పెళ్ళీడు వచ్చినప్పుడు శరీరము కొన్ని కోరికలు కలిగి ఉంటుంది. ఆ కోరికలు తీర్చుకోవాలని ఆశపడుతుంది. ఆ కోరిక వివాహం ద్వారానే తీర్చుకోవాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. శారీరక కోరిక వివాహం ద్వారానే ఆ కోరిక తీరాలి. అదే సమయంలో ఆ కోరిక ప్రక్రియలో బిడ్డల్ని కనాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. మీ పాపకి 22 సంవత్సరాలు వచ్చేసినాయి, 23 సంవత్సరాలు వచ్చేసినాయి, 24 సంవత్సరాలు వచ్చేసినాయి, 25 సంవత్సరాలు వచ్చేసినాయి, 27 సంవత్సరాలు వచ్చేసినాయి. నీ కుమార్తెలో, నీ కుమారుల్లో సహజంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి శరీరంలో ఒక కోరిక అనేది దేవుడే కలిగించాడు. దయచేసి వినండి. ఆ కోరిక వారిలో ఉన్నప్పుడు వారికి వివాహం చేయడం వల్ల వాళ్ళు తలంపుల్లో తప్పు చేయడం, తలంపుల్లో పాపం చేయడం అవాయిడ్ చేయవచ్చు. పెళ్ళిడు వచ్చినప్పుడు మీ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మీరు పెళ్లి చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తలంపుల్లో తప్పు చేస్తారు. ఎవరినో ఒకరిని ఊహించుకుని పాపం చేస్తూ ఉంటారు తలంపుల్లో. ఎవరితో ఒక దాన్ని ఊహించుకొని మీ అబ్బాయి ఊహల్లో తప్పు చేస్తూ ఉంటాడు. ఊహించుకోవడం, ఊహల్లో తప్పు చేయడం, శరీరాన్ని పాడు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు తెలియకుండానే తల్లిదండ్రులు బిడ్డల జీవితంలో శోధనకు గురి చేస్తున్నారు అనేది వాస్తవం. తల్లి తండ్రి, నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తం కాదు. కాబట్టి సమయానుకూలంగా దేవుడు ఆదాముకు అవ్వ అనేటటువంటి స్త్రీని భారీగా తీసుకొచ్చాడు.